సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ క్లాష్ విషయంలో వెనక్కి తగ్గిన నాని ఓ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఏదేమైనా కాంప్రమైజ్ కానంటున్నారు. మరి నాని ఇంత ఖచ్చితంగా పట్టుబడుతున్న ఆ విషయం ఏంటి? అసలు ది పారడైస్ జడల్గాడి జమానా కదేంటి? సమ్మర్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అవుతాయనుకున్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే నాని ది పారడైజ్ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. నాని సినిమా రిలీజ్ లాక్ చేసుకున్న డేట్లోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా. దీంతో మార్చి 26న రిలీజ్ కావాల్సిన ది పారడైజ్ సినిమా ఆగస్టు 21కి వాయిదా పడింది. మొత్తంగా ఈ రెండు సినిమాల విడుదలపై కన్ఫర్మేషన్ ఇచ్చిన మేకర్స్ సాంగ్ అప్డేట్ విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ దేఖ్లెంగే సాలా పాటతో మ్యూజికల్ జర్నీ మొదలుపెట్టిన ఉస్తాద్ మేకర్స్ రెండో పాటపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెకండ్ సాంగ్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే పవర్ఫుల్ లిరికల్ సాంగ్ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ బీట్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ అవుతాయని పాటలోని లిరిక్స్ షేర్ చేస్తూ ట్వీట్ చేశారు హరీష్ శంకర్. దీంతో ఈ శివరాత్రికి ఉస్తాద్ సెకండ్ సాంగ్ వస్తుందా అని ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులు. సాంగ్ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పారడైజ్ మేకర్స్ కూడా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నారు. నాని సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ చేస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ వోదెలా. ఆయా షేర్ అంటూ రీసెంట్ గా ది పారడైజ్ ఫస్ట్ సాంగ్ పై బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ సాంగ్ రీ రికార్డింగ్ అప్డేట్ ఇచ్చారు. 90 డెసిబుల్స్ లెవెల్స్ సౌండ్ అట్మాస్ఫియర్ లో పారడైజ్ సినిమా ఫస్ట్ సాంగ్ కంపోజిషన్ జరుగుతుందని స్పెషల్ ఫోటో ట్వీట్ లో పోస్ట్ చేశారు శ్రీకాంత్ వోదెలా. మొత్తంగా ఇలా పవన్ తో బాక్స్ ఆఫీస్ క్లాష్ నుంచి డ్రాప్ అయిన నాని సాంగ్ అప్డేట్ విషయంలో మాత్రం తగ్గెదలే అంటున్నారు. మరి మ్యూజికల్ గా ఈ సినిమా సాంగ్స్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ.